దిస్ ఇస్ బొట్ల సరిత ఛానల్. ఇది మా పెరడండి. ఒక అరగుంట ఉంటుంది. ఈ అరగుంటలో ఏమేమి ఉంటాయో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది మా గార్డెన్ అంటారు కదా, ఇదండి మా మందార చెట్టు, హిబికాస్, ఇంగ్లీష్లో హిబికాస్ అంటారు కదా. ఇది మా గులాబీ పూల చెట్టు. ఇది దానిమ్మ పండ్ల చెట్టు. దానిమ్మ కాయలు, దానిమ్మ పండ్లు ఉంటాయండి. ఇది మా మల్లన్న దేవుడి పట్నాలకు వాడిన బంతి పూలు. ఇదిగోండి మా వంకాయ చెట్లు. వంకాయ చెట్లు చూసారా, పిందెలు ఏం పడట్లేదు, కానీ అయినా కొన్ని కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి. తర్వాత ఒక జామ చెట్టు, ఇప్పుడే పూత పూస్తుంది, ఇంకా కాయల దాకా రాలేదు. ఇదిగోండి ఇది మా నిమ్మ చెట్టు, ఇంకా చిన్నగానే ఉంది. ఇది పెంట అంటారు కదా, ఇక్కడ మా ప్రాంతంలో పెంట ఇది. తర్వాత అటు ఒక మన గోరింటాకు చెట్టు తెలుసు కదా, గోరింటాకు చెట్టు, సీతాఫల చెట్టు, గోరింటాకు చెట్టు, సీతాఫల చెట్టు, ఒక టేకు చెట్టు పక్కనే చూడండి చిన్నది మాది పొలం ఉంది. మా పొలం కనిపిస్తుంది కదా, ఇవి పాతకాలపు కుండలు ఉన్నాయి కదా, పాతకాలం బియ్యం పోసుకునే గిడ్డంగి. దాని కింద ఇప్పుడు పాములు ఉంటాయేమో అండి, పాములు ఉంటాయి. ఇదండి ఇది మా మామిడి చెట్టు. మా మామిడి చెట్టు మీద పిట్ట గూడు. మా మామిడికాయ, మా పెరట్లో కాసిన మామిడికాయ. ఇవి చాలా ఉండే అండి, కోతుల బెడద ఎక్కువ అవ్వడం వల్ల కోతులు దెబ్బకపోయాయి. ఇదిగోండి ఉసిరికాయ చెట్టు, ఇది ఇంకొక మామిడికాయ చెట్టు. ఇక ఇప్పుడే ఒక మారేడు చెట్టు కూడా మొలిసిందండి. ఒక డబ్బాల వాటర్ తీసుకొచ్చి మారేడు చెట్టుకు పోయి. ఇదో సీతాఫల చెట్టు, ఇదొక మారేడు చెట్టు. చిన్న చిన్న తోటకూర చెట్లు. అరే గోంగూర కాయలు ఉన్నాయి. ఈ గురువారం గోంగూర కాయల పచ్చడి చేస్తానండి. గోంగూర కాయల పచ్చడి బాగుంటుంది. ఇది చూసారా, ఇది ఆయుర్వేదంలో వాడతారు. తిప్పతీగ దగ్గరికి వెళ్ళి చూద్దామంటే మన పాములు ఉన్నాయన్న భయానికి చూస్తలేనండి. ఏదైనా పుండ్లు అయినా కూడా తీసుకురా. ఇది మా మామిడికాయ చెట్టు. అప్పుడప్పుడు మా పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది, గ్రౌండ్ లాగా. ఈ గ్రౌండ్ వంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు, ఇంకా చాలా ఉండే, పాలకూర, తోటకూర, అవన్నీ ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవన్నీ తీసుకొచ్చినాం. సాయంత్రం టైంలో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలతో అప్పుడప్పుడు గార్డెనింగ్ పనులు చేస్తాం. మా గార్డెన్లో కరివేపాకు చెట్టు చూపించలేదు కదా, కరివేపాకు చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు ఉండే, కానీ ఇప్పుడు ఇదండి కరివేపాకు చెట్టు. ఇదండి మా పాప ఆల్రెడీ నీళ్లు పోస్తుంది, మారేడు చెట్టుకి నీళ్లు పోస్తుంది. ఏదో అట్లా చిన్నగా పెరడు అట్లా మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి విలేజ్లో దాదాపు ఎవరికైనా ఒక పెరడు ఉంటుంది, పెరడు అట్లాంటివి ఉంటాయి. ఇక మేము మా ఇంట్లో మందం కూరగాయల మందం వేస్తాము. పక్కనే కొంచెం పొలం ఉంది. ఈసారి దానిమ్మకాయలు కూడా చాలా తక్కువ పడ్డాయి. ఈ కోతుల బెడద చేయబట్టి ఏ కాయలు ఉండట్లేదండి. ఇవి పెద్ద బత్తాయిలు అంటారు కదా, పెద్ద బత్తాయి కాయలు ఉన్నాయి. గులాబీ పూలు కూడా హైబ్రిడ్గా కాకుండా మంచి పూలు పూస్తున్నాయి. గులాబీ పూలను చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇవి పక్షులు తాగడానికి మేము పెట్టే వాటర్ అండి, జంతువులు, పక్షులు. ఇదండి మా మల్లె చెట్టు. అండి చాలా బాగుంటుంది. మల్లెపూలు మన గార్డెన్లో పూసే మల్లెపూలు అండి. ఇవి ఎక్కడి నుంచో తెచ్చినవి కావు. మా పెరడు, మా మల్లెపూలు, మా గార్డెన్ చాలా బాగుంది. ఇంకొక కరివేపాకు చెట్టు. మాకు కోళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు ఆ కోళ్ళని తీసేసాము. ఏమొస్తాయి అంటుందా, మళ్ళీ ఒక మగ్గెడు పోస్తుందా, మంచిది. మారేడు చెట్టుకి రోజు ఒక మగ్గెడు నీళ్లు పోస్తే సర్వదేవతలు మారేడు చెట్టులోనే కొలువు ఉంటాయి. మారేడు చెట్టుని మించినది ఏది లేదు. మారేడు పూజ చేస్తే, మారేడు కాయలు తింటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే అండి మా గార్డెన్.
రేపు మా హోమ్ టూర్ చేస్తాను. మా బామిడికాయ మీకు బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ బాయ్.